ఓం నమః శివాయ. ఓం నమో దక్షాధ్యక్షాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీనృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 9వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ ద్వాదశి సౌమ్యవాసరే బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:38 అయింది. భక్తుని నోట భగవద్గీత. ఈరోజు చతుర్థి అధ్యాయం జ్ఞానయోగంలో ఇప్పుడు 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని మరి వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగం 31 నుంచి 35 శ్లోకములు. 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మా సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. 31వ శ్లోకానికి తాత్పర్యం. కురు సత్తమా, యజ్ఞశేషం అమృతం లాంటిది. దానిని అనుభవించిన వారు శాశ్వత బ్రహ్మమును పొందుతారు. యజ్ఞం చేయని వాడికి ఇహలోకమే శూన్యం కాగా ఇక పరలోకం ఎక్కడుంటుంది? ఇప్పుడు ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్షసే. జ్ఞాత్వా విమోక్ష్యసే. 32వ శ్లోకానికి తాత్పర్యం. ఈ విధంగా చాలా యజ్ఞకర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కర్మాశ్రితాలేనని తెలుసుకుంటే మోక్షగామివి కాగలవు. ఇప్పుడు 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతపా సర్వం కర్వాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ 33వ శ్లోకానికి తాత్పర్యం. పరంతప, ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తి పొందుతున్నాయి. ఇక తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినా. 34వ శ్లోకానికి తాత్పర్యం. తాత్వికులైన వారిని వినయంతో సేవించి ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇక ఈనాటి చివరి శ్లోకం 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. అంటే జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడు మోహంలో పడవు.
నా వలనే సమస్తాన్ని నీయందే చూసుకోగలుగుతావు. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రేపటి భగవద్గీత పారాయణంలో మరికొన్ని శ్లోకాలను పాడుకొని ఈ జ్ఞానయోగం పరిసమాప్తి చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఓం నమో శ్రీమన్నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సెలవు, నమస్కారం.